హైవేస్ కాలిఫోర్నియాలో ఈ లాస్ ఏంజల్స్లో ఇప్పటికీ కార్ చూసి చల్లారల 16 మందికి పైగా చనిపోయారు, 11 మందికి పైగా ఆచూకు లేదు, 13 లక్షల కోట్లు విలువైనటువంటి మొత్తం సంపద మొత్తం భస్మం అయిపోయింది. ఇటువంటి మూమెంట్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పదే పదే చెప్తున్నది ఏంటి, మంటలను ఆర్పటానికి నీటి సౌకర్యం లేదు, సరైన నీరు దొరకటం లేదు. ఎందుకు ఏంటంటే మొత్తం కూడా ఫుల్ సౌండ్ పార్టీ బిలినియర్స్ అసలు ఒక్కొక్కరు అడ్డదిడ్డగా వాళ్ళ ఇంట్లో పార్కులకి గార్డెన్లకి నీళ్లు ఇప్పుడప్పుడు వాడేశారు, నీళ్లు దొరకటం లేదు ఇప్పుడు వాళ్ళకి. అదేంటండి ఆ పక్కనే పసిఫిక్ మహాసముద్రం కదండి, ఏదో అంటారు చూడండి, వరదొచ్చి ఊరంతా పారుతూ ఉంటే తాగడానికి గుక్కు నీళ్లు దొరకలేదు అన్నట్టు పక్కన సముద్రం పెట్టుకొని నీళ్లు చల్లకుండా ఏంటండి, నీళ్ళు రాకపోవడం ఏంటని మీరు అనొచ్చు. సింపుల్గా చెప్తా, సముద్రపు నీరు అంటే ఏంటండి, ఉప్పు నీరు. ప్రపంచంలో ఏదైనా ఒక నీటిలో లవణ శాతం అధికంగా ఉండేదంటే సముద్రపు నీరు, ఉప్పు కదా. సో ఉప్పు నీరు అంటే ఏంటి, ఇప్పుడు ఎందులో అయితే ఫిల్ చేస్తారు, హెలికాప్టరా, విమానమా, అగ్నిమాపక ట్యాంకర్లా, అందు ఉప్పు నీరు నింపడం. ఉప్పు నీరు నింపడం అంటే ఏంటంటే క్యాస్టిక్, అది మొత్తం తినేసిద్ది. అండ్ ఆ పరికరాలు ఉన్నాయి కదా మొత్తం పాడైపోతాయి. సరే పరికరాలు పాడైపోయిన కొత్తగా కొనుక్కుందాం, ముందు మంటలు చల్లారచండి, రైట్, ఓకే. పరికరాలు 1000 కోట్ల విలువైన పరికరాలు అయినా సరే ముందు మాట్లాడతారు, ఎమర్జెన్సీ సరే చేశారు. ఎక్కడ చల్లుతున్నారు నీళ్లు పట్టుకొచ్చి, మొత్తం అడవులు ఉన్నటువంటి ఏరియా అండ్ సామాన్య ప్రజలకు ఇల్లు ఉన్నటువంటి ఏరియా, అవునా. చల్లారా, నీళ్ళు చల్లారు కదా, మంటలు ఆరిపోయినాయి కదా, ఏమైంది, ఆ ఉప్పు నీళ్ళలో ఉప్పు ఏమైంది, భూమి పీల్చుకునేది. ఇక అక్కడ వేరే మొక్కలేం పెరగవు, మొత్తం బంజరు భూమి అయిపోయింది, ఇంకా అది ఎడారి ప్రాంతం అయిపోయింది, ఇంకా ఏం పెరగవు. ఇంకా మీకు అర్థమవుతుందా, సముద్రం పక్కన మీకు వచ్చేసి ఇసుక ఉండిద్ది కానీ రాళ్ళు రప్పలు ఉంటాయి కానీ మొక్కలు ఉంటాయి, ఉండవు కదా. ఎందుకు, సముద్రపు నీరు ఉప్పు నీరు ఏం పెరగవు ఇంకా, అది కథ. ఆ నీళ్లు చల్లినటువంటి చోట, సముద్రపు నీరు చల్లినటువంటి చోట, మంటలు ఆరిపోయిన చోట మంటలు ఆరిపోతే అంతకుముందు అక్కడ ఏదన్నా జీవజాలం ఉన్న మొత్తం ఆల్మోస్ట్ అంతరించిపోయినట్టు, మొక్కలు కూడా ఇంకెదవు, అసలు ఏం ఉండదన్నమాట. అది అంత ప్రమాదం ఉండబట్టే ఇక హైలీ ఇంకా తప్పదని అనుకుంటేనే సముద్రపు నీరు వాడతారు. అదర్వైజ్ మంచి నీటితోనే ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ మంటలు అదుపు చేస్తారు.